సమంత రాజ్ నెడుమురుకు 6 నెలల క్రిందట మ్యారేజ్ అయింది. అంటే 2025 డిసెంబర్‌లో వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయింది. అయితే ఎప్పటినుంచో సమంత పిల్లల కోసం ఎంతో ప్లానింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్ నెడుమురు వాళ్ళ పుట్టింటి వాళ్ళు అంటే సమంత అత్తింటి వాళ్ళు చిత్తూరులో చాలా గ్రాండ్‌గా సమంత అలాగే రాజ్ నెడుమురు ని కూర్చోపెట్టి ఇక సమంతకు చక్కగా సీమంతం చేశారు. నిజానికి సీమంతం చేసే క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటుంది. అయితే సమంత సీమంతం అనేది హఠాత్తుగా జరిగింది. నిజానికి సమంత, రాజ్ నెడుమురు ఇద్దరు కూడా థాయిలాండ్‌కి వెళ్లారనమాట. కొన్ని పనుల మీద అలాగే కొంత రిలాక్సేషన్ కోసం. థాయిలాండ్‌కి వెళ్ళే ముందు ఇక సమంత, రాజ్ నెడుమురు అమ్మా నాన్నల దగ్గరికి వాళ్ళ సొంత ఊరికైతే వెళ్ళింది. చిత్తూరుకి వెళ్ళిందనమాట. అయితే అది వాళ్ళు వస్తున్నారని తెలిసి కుటుంబ సభ్యులు హఠాత్తుగా సీమంతం ఫంక్షన్‌ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక రాజ్ నెడుమురు వాళ్ళు కోడలికి ఇవ్వాల్సిన అద్భుతమైన నెక్లెస్‌నొకటి ఇచ్చారు. అయితే ఆ రోజు జరిగిన అద్భుతానికి సమంత కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది. జరిగిన విషయం ఏంటి అంటే నిజానికి ఇట్లాగా సీమంతం చేస్తున్నారు అన్న విషయం అటు రాజ్‌కి తెలీదు, ఇటు సమంతకి తెలీదనమాట. హఠాత్తుగా వాళ్ళు అప్పటికప్పుడు చక్కగా బొట్టు పెట్టి భార్యాభర్తలను కూర్చోబెట్టి సాంప్రదాయాలన్నీ పూర్తి చేశారు. కానీ అదే రోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు. అంటే సమంత నాన్నగారి పుట్టినరోజు. సమంత నాన్నగారంటే సమంతకు చాలా ఇష్టం. చాలా రీసెంట్‌గానే ఆయన చనిపోయారు. అయితే చనిపోయినప్పుడు ఆ బాధని తను దిగమింగుకోలేకపోయారు. ఇక సమంత ఎన్నో సందర్భాలలో నా డ్యాడీయే నా కడుపున పుడతారా? ఇటువంటి నమ్మకాలు ఉంటాయా? అని తన సన్నిహితులతో అలాగే తనకు తెలిసిన గురువుజీలతో అడిగింది. అయితే ఎప్పుడైతే తన ఫస్ట్ సీమంతం అంటే ఇంకా తను ఇంకొక 2, 3 విషయాల్లో ప్లాన్ చేసింది. అంటే సమంత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగా తనకి మంచి బేబీ షవర్‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ హఠాత్తుగా తన అత్తింటి వాళ్ళు చేసిన సీమంతం తన తండ్రి పుట్టినరోజు నాడు జరగడంతో తన తండ్రి ఆశీర్వాదమే అని చెప్పేసి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది. ఇది కోయిన్సిడెన్స్ కాదని తన తండ్రి తనకిచ్చిన దీవెనలన్నీ తను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది.